రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు మంత్రులు. దేశంలో తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్లో పలు శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖలో లైన్మెన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలా పనిచేయాలని సూచించారు. మార్చి 1వ తేదీ నాటికి సబ్స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. ఈ ఎన్నికలు దిగువ శ్రేణి నాయకత్వానికి రిహార్సల్స్ వంటివన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలన్నారు ఉత్తమ్. దేశంలోనే మార్గదర్శకంగా కులగణనను ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరి లెక్క ఎంతో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పారన్నారు. కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కులగణన సర్వే ఫామ్లు పంపుతున్నామని తెలిపారు పొన్నం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామనే మాట చెప్పినారు. అధికారంలోకి రాలే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మా నాయకుని మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ నాడు కేబినెట్ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 16, 2024 నాడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభించి కరెక్ట్గా సంవత్సరం కాలం లోపల నిర్ణయం నుంచి నివేదిక దాకా రాగలిగినాం. గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి వ్యక్తికి టెక్నాలజీ చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. స్కిల్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉండబోతోందని చెప్పారు. విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి అని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 32వ హైసియా సమ్మిట్ అవార్డ్స్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు శ్రీధర్ బాబు. In the global value chain driving intellectual property creation, deep tech innovation and high value development. If elders would have observed, our patents very minimal and we stand, India on the global front stand, on the lower edge of that patent registration. We have to move from there now. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. 2 రోజుల క్రితం రాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. దాడి గురించి అర్చకుడు రంగరాజన్ను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు శ్రీధర్ బాబు. సమగ్ర కుటుంబ సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. మీడియాతో చిట్చాట్ చేసిన కొండా సురేఖ 10 ఏళ్లలో దేవాదాయ శాఖ భూములు భారీగా కబ్జా అయ్యాయని విమర్శించారు. మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు, ఈవోలతో మంత్రి కొండా సురేఖ సమావేశాన్ని నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి అమ్మవారి ఆలయాల్లో ఏర్పాట్లపై చర్చించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మే నెలాఖరు వరకు ఆయిల్ ఫామ్ గెలల ప్రాసెసింగ్ పూర్తి చేయాలని సూచించారు. సెక్రటేరియట్లో సహకార శాఖ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. టీజీ ఆయిల్ ఫెడ్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఫ్యాక్టరీ, నర్సరీ, ప్లాంటేషన్, ఫైనాన్స్, మార్కెటింగ్ లో అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి సంస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో విద్య, వైద్య రంగాల్లో కనీస మార్పు జరగలేదన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన మంత్రి జూపల్లి రైతుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిపై గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు జూపల్లి.
సెక్రటేరియట్లో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు మంత్రి సీతక్క. గ్రామ సభల నిర్వహణ, పంచాయతీల స్వయం సమృద్ధి కోసం సంస్కరణలు తెచ్చే దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని క్రిస్ప్ సంస్థను కోరారు. గ్రామీణ స్థాయిలో మహిళా సాధికారత బలోపేతం కోసం పలు అంశాలపై డిస్కస్ చేశారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యేసరికి యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలని కోరారు మంత్రి సీతక్క. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దూకుడు పెంచింది సర్కార్. నిన్ననే డెడికేషన్ కమిషన్ రిపోర్టు సమర్పించడంతో ఇక రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. రేపు 11:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ సహా ఉన్నత అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని తెలిపారు కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిశారు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టెక్నాలజీ సమాజానికి మేలు చేసేలా ఉండాలన్నారు ప్రధాని మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచం వేగంగా మారుతోందన్నారు. ఏఐ రాకతో పనిచేసే పద్ధతి మారుతుందన్నారు. సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్ వంటి సమస్యలు అరికట్టాల్సిందన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో వివిధ దేశాల నేతలతోనూ భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచం వేగంగా మారుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్యారిస్ లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సమ్మిట్ లో కో కన్వీనర్ హోదాలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏఐ వినియోగంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయన్నారు. ఏఐ రాకతో పనిచేసే పద్ధతి మారుతుందని చెప్పారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యంలో భారత్ ముందుకెళ్తోందన్నారు మోదీ. While the positive potential of AI is absolutely amazing, there are many biases that we need to think carefully about. AI is already reshaping our polity, our economy, our security, and even our society. కొత్త టెక్నాలజీ మానవ జాతికి మేలు చేసేలా ఉండాలన్నారు ప్రధాని మోదీ. సుపరిపాలన అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలు నివారించడం మాత్రమే కాదన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. ఏఐ వినియోగంతో హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రంగాల్లో వచ్చే మార్పులతో కోట్ల మంది జీవితాలు మెరుగవుతాయన్నారు. అయితే సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్ వంటి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. AI is writing the code for humanity in this century. It is very different from other technology milestones in human history. AI is developing at an unprecedented scale and speed and being adapted and deployed even faster. There is also a deep interdependence across borders. Therefore, there is a need for collective global efforts. ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ లో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మోదీకి స్వాగతం పలికాడు. ఈ సమ్మిట్ లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేబీ వాన్స్ తో పాటు వివిధ దేశాల నేతలతో సరదాగా ముచ్చటించారు మోదీ. ఫ్రాన్స్ పర్యటనలో ఎస్తోనియా ప్రెసిడెంట్ అలార్ కారిస్తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఐటీ, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థికం, పర్యాటకం సహా అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనం ఉన్న అంశాలపై కలిసి పనిచేస్తామని తెలిపారు నేతలు. రేపు సాయంత్రం ఫ్రాన్స్ టూర్ ముగియగానే అమెరికా వెళ్లనున్నారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. ట్రంప్ తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు మోదీ.